అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. మీరు యూట్యూబ్లో కానీ క్రోమ్ బ్రౌజ్లో కానీ చూడాలి, నా ఛానల్ విజిట్ చేయాలి అని అనుకుంటే చిట్టి తంత్ర తెలుగు అని సెర్చ్ చేసి పక్కనే రమ్య అని కొట్టండి. అప్పుడు నా ఛానల్ మీకు కనిపిస్తుంది. ఎందుకంటే దానిపై చాలా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ పేరు చెప్తేనే మీకు కరెక్ట్గా చూపిస్తుంది. ఈరోజు నేను ఈ పరిహారం ఏంటంటే, మన ఇళ్ళల్లో ఆడవాళ్ళమే కదండి, ఇంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే లేడీసే ఫస్ట్. అన్నీ మన చేయిలోనే ఉంటాయి. మన భర్తల గురించైనా, మన పిల్లల గురించైనా, మనం ఇష్టపడే వారి వ్యక్తుల గురించైనా, వాళ్ళు చేసే పనుల్లో, చేసే జాబుల్లో, బయటికి వెళ్ళేటప్పుడు ఏ కీడు ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలండి. మీరు ఇది చేసి చూస్తే మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. మీరు ఏం చేయాలి అంటే, నైట్ మనం ఇంట్లో మొత్తం పని అంతా చేసేసుకుంటాం కదండి. వీలైతే మీ రూమ్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకొని చెత్త బయట వేయకండి. పక్కనే కిచెన్లో లోపల పెట్టుకొని నైట్ కూడా మనం చెత్త తీసి బయటికి వేయకూడదని మన ఆచారం కదా. అక్కడ కింద పక్క షింకు దగ్గర ఎక్కడైనా పక్కకు పెట్టేసేయండి నీట్గా. వంట బండ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఎంగిలి పళ్ళాలు ఉండకుండా చూసుకోండి. ఎంత ఓపిక లేకున్నా మనం నైట్ ఓన్లీ కిచెన్ అయినా శుభ్రం చేసుకుంటే అది చాలా మనకు మంచిదండి. మన ఇంట్లో దరిద్రం అనేది ఉండదు, నెగిటివ్ ఎనర్జీ ఉండదు, గొడవలు ఉండయి, కొట్లాటలు ఉండయి, ఏముండయండి. దాంట్లో అన్నం కూరగిన్నెలు కూర అవన్నీ నీట్గా ఊడ్చిపెట్టేసి వంట బండ మొత్తం శుభ్రపరిచేసుకొని, మీ వంట అయిపోతుంది కదండి. మనకి 6 నుంచి 7 గంటల లోపు, కొంతమంది 9 గంటల లోపు అయిపోతుంది కదా. అయిపోయినప్పుడు ఏం చేయండి అంటే, మీరు పడుకునేటప్పుడు ఒక గంట 2 గంటల ముందు ఇంకా మనం రెస్ట్ తీసుకుంటామని తెలిసింది కానీ కిచెన్లో మనకి ఇంకేం పని లేదు అనుకున్నప్పుడు కిచెన్ అంతా శుభ్రపరచుకున్న తర్వాత ఇంటి యజమానురాలు, ఇంటి ప్రైమ్ మినిస్టర్, ఇంటి లక్ష్మి కూడా మనం ఆడవాళ్ళమేనండి. ఇంకా మళ్ళీ మీరు ఒకసారి కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకొని, మీరు విశ్రాంతి తీసుకునే సమయం కాబట్టి కిచెన్లో మీరు ఏం చేయండి అంటే, మనము కిచెన్లో మంచినీళ్ళు పెట్టే చోటు ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో నీళ్లు పెట్టే ఒక చోటు ఉంటుంది. ఆ చోటులో మీరు ఏం చేయండి అంటే, మట్టి కుండ ఉన్నా పర్వాలేదు, మట్టి ప్రమిద ఉన్నా పర్వాలేదు, లేకుంటే ఒక చిన్న ఇత్తడి గిన్నె అండి మన ఇళ్ళలో ఉంటే చూడండి. మీ ఇళ్ళలో కూడా చిన్నది బౌల్ ఉన్నా పర్వాలేదు. దాంట్లో మీరు ఏం చేయండి అంటే, కాస్త నువ్వుల నూనె, ఈ పరిహారానికి మాత్రం నువ్వుల నూనెనేనండి. ఆ నీళ్లు పట్టి ప్లేస్, మనం నీళ్ళు పెడతాం కదా ఇంట్లో, దాని పక్కనే మీరు ఏం చేయండి అంటే చిన్న దీపం వెలిగించండి. మట్టి ప్రమిద అయితే మట్టి ప్రమిదలో వెలిగించండి. లేదు ఇత్తడి గిన్నెలు ఉన్నాయి మీ దగ్గర, ప్లేట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, మనం దేవుళ్ళకి నైవేద్యం కూడా పెట్టడానికి చిన్న చిన్న ప్లేట్స్ ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. అలాంటిదైనా పర్వాలేదు. దాంట్లో మీరు కొంచెము నువ్వుల నూనె వేసి ప్రమిద అనేది వెలిగించండి. మీరు నీళ్లు పట్టే చోటనేనండి, మరీ చెప్తున్నా, ఆ ప్లేస్లో మీరు ఇలా చేస్తే మీ వారు, మీకు ఇష్టపడే వ్యక్తులు ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధిస్తారండి. ఈ పరిహారం మీరు చేసి చూడండి, మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి. నూనె ఎక్కువసేపు కూడా లేదండి, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వెలిగేంత ఉంటే చాలు. దీనికి ప్యూర్ నువ్వుల నూనె కావాలి. ఈ పరిహారం చేస్తే మార్పు కనిపిస్తుంది.